రాయలసీమ మేధావుల హక్కు ఫోరం కన్వీనర్గా ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి వివాదం మళ్ళీ నడుస్తుంది. ఏంటి సార్ దానికి సంగతి? ఇక్కడ పాయింట్ ఏంటంటే పోతిరెడ్డిపాడు దగ్గర ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో పోతిరెడ్డి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అవును. ఉద్దేశం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు నేను ఆపిచ్చేసినానని చెప్పడం, అవును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రకటనతో మాకు సంబంధం లేదని చెప్తూనే రెండో మాట ఏం చెప్పిందంటే ఆ పథకం అవసరం లేదని చెప్పింది. దీనికి నిరసనగా ఆ పథకం అవసరం ఉందని, ఖచ్చితంగా అక్కడ ఎత్తిపోతల పథకం పూర్తి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ర్యాలీని వచ్చింది. రాజకీయ విమర్శలు ప్రత్యర్థుల మీద వాటన్నిటి నేను రాయలసీమ మేధావుల ఫోరంగా పోదలుచుకోలేదు. బట్ ఒక విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట యాత్ర అనింది. మేము పోరాట యాత్రలు వాటి జోలికి పోవట్లేదు. కానీ వాళ్ళు లేవనెత్తిన అంశాలు పరిశీలించండి. ఎందుకు పరిశీలించాలి? 2 సీక్వెన్స్ చెప్తాను. మొట్టమొదటి సమస్య ఏంటి? మాకు శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ ని వాడుకోవాలి రాయలసీమ ప్రాజెక్టులన్నిటికీ. అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటారు. మా కర్మ, రాయలసీమ వాళ్ళ కర్మ ఏంటంటే గేట్లు మూసేసి బ్యాక్ వాటర్ తీసుకోవాలి. అంత కింద కట్టేశారు శ్రీశైలం డ్యామ్. కాబట్టి ఇప్పుడు మా పరిధిలో ఏంటంటే రాయలసీమ బ్యాక్ వాటర్ తీసుకోవాలి. రెండోది, రాయలసీమ బ్యాక్ వాటర్ ఒక వరదలు వచ్చినప్పుడే తీసుకోవాలి కాబట్టి అక్కడ డ్రా చేసుకునే దానికి లిఫ్ట్ పెట్టుకోవాలి, లేదా డ్యామ్స్ అంటే గుండ్రేవుల, సిద్ధేశ్వరం లాంటిది కట్టాలి. సిద్ధేశ్వరం, గుండ్రేవుల కట్టాలి. వరదలు వచ్చే సమయంలో ఫాస్ట్ గా నీళ్లు తీసుకోవాలి. ఇది రాయలసీమకు అనివార్యం. కాబట్టి ఇది పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకోవాలి, మాల్యాల ద్వారా తీసుకోవాలి, ముచ్చిమర్రి ద్వారా తీసుకోవాలి. ఎంత అవకాశం ఉంటే అంత తీసుకుందాం. ఈ ధోరణి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసే డిమాండ్లు తలగకూడదు. ఇక్కడ 2 విషయాలు నేను పోల్చదలుచుకుంది. ఏంటంటే 40 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చాలా మంది పెద్దలంతా కలిసి కరువు బండ యాత్ర చేశారు 40 ఏళ్ల క్రితం. అంటే పోతిరెడ్డిపాడు దగ్గరికి, అంటే చెన్నైకి నీళ్లు తీసుకెళ్లడం కోసం పైప్ లైన్లు వేస్తానన్నాడు రామారావు గారు. పోతిరెడ్డిపాడు నుంచి పైప్ లైన్లు వేసేస్తే నేరుగా చెన్నై పోతాయి, మధ్యలో తెలుగు గంగ రాయలసీమకి యాడ్ వస్తుంది, పైపులు పొగలు కొట్టాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉద్యమాలు చేశారు. ఆ రోజు రామారావు గారిని నేను అభినందించేది, వారు ఎక్కడున్నా ఈరోజు ప్రతిపక్షం ఆ డిమాండ్ చేసిన దానికి వెనక్కి తగ్గి పైప్ లైన్లు తీసేసి కాలువల నిర్మాణం చేశాడు. తెలుగు గంగ ప్రాజెక్ట్ ని రాయలసీమకు ఉపయోగపడేదిగా డిజైన్ మార్చాడు. గాలేరు నగరి ఆంధ్రీనివాకి శంకుస్థాపన చేసినాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ గురువు ఎవరు? రామారావు గారు. రామారావు గారి వారసుడు చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్ గారు. ఇక్కడ ఎందుకు పోలిక చేస్తున్నానంటే, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉద్యమాన్ని చేసినా దాన్ని అంగీకరించాడు, రాయలసీమ అవసరాల కోసం యాక్సెప్ట్ చేశాడు. ప్రతిపక్షం అడతాందంగా కొట్టేలేదు. అట్లే ఈ రోజు సీన్ ఏంటి? రామారావు గారికి రాజకీయ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసుడు జగన్ గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎట్టయితే రామారావు గారు పాజిటివ్ గా తీసుకున్నాడో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు మీరు కూడా పాజిటివ్ గా తీసుకోండి. ఇద్దరు రాజకీయ వారసులు ఒకేసారి ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం, మాల్యాల ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఈ పోతిరెడ్డిపాడు అన్ని రాయలసీమకు అవసరము. మనకు 133.5 టీఎంసీల నికర జలాల హక్కు ఉంది. వరద జలాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ అవసరమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మీరు ఏది చేస్తారో చేయండి, కొత్త వచ్చేలా కొత్త చేస్తారు, హక్కును వదులుకోవద్దండి. కాబట్టి ఆ రోజు రామారావు గారిని చంద్రబాబు గారు స్ఫూర్తిగా తీసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారు స్ఫూర్తిగా తీసుకుంటే ఈ వివాదం సద్దుమణుగుతుంది. కాబట్టి రాయలసీమ హక్కుల విషయంలో రాజీ పడద్దని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను.